కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు మోటార్లు పాడయ్యేలా కావాలని ఈ కుట్ర జరుగుతోంది. ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ కూడా ప్రశ్నించారు. కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. అయితే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు మోటార్లు పాడయ్యేలా కావాలని ఈ కుట్ర జరుగుతోంది. అయితే ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లెవిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఏదైతే కాళేశ్వరంతో పాటు దేవాదుల ప్రాజెక్టు నిర్వహణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిప్యూటీ ఫ్లోర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టులోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్ ఆఫ్ చేయడం అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. పంపులు మోటార్లు పాడయ్యేలా కాలయాపన చేస్తూ కావాలని ఈ కుట్ర జరుగుతుంది. ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా లేఖలో స్పష్టం చేశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సందర్భంగా పలు అంశాలను కూడా సంధించారు. కాళేశ్వరం దేవాదుల మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందంటూ కూడా గుర్తు చేశారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు ఇంప్లర్స్ మోటార్లు పాడైపోయి ప్రమాదం పోల్చి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా లేక కావాలని చేస్తున్న కుట్రన అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవి పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదంటూ కూడా గుర్తు చేశారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుని ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయం అంటూ కూడా గుర్తు చేశారు. ఏదైతే రంగనాయక సాగర్ సంబంధించి చందలాపురం దగ్గర సహా ప్యాకేజీ క్రింద ఉన్న 6, 8, 10, 11, 12లలో మోటార్లు ఆపరేషన్ తీరు అభ్యంతరకరం అంటూ కూడా గుర్తు చేస్తూ తక్షణమే మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ఇంజనీరింగ్ నిబంధనలకు ప్రకారం డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలి. మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడద్దంటూ కూడా హరీష్ రావు హెచ్చరించారు. అయితే గత కొద్ది రోజులుగా పూర్తిగా అంటే ప్రాజెక్టులకు సంబంధించి నిర్లక్ష్యం వహిస్తుంది. ఇష్టానుసారంగా అంటే రైతులకు అవసరానికి అనుగుణంగా కాకుండా ఇష్టానుసారంగా పంపులను ఆన్ ఆఫ్ చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. టెక్నికల్ గా చాలా ఇబ్బందులకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వట్టెం పంపులు మునితే దాన్ని రిపేర్ చేయించలేని ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలో దేవాదులు కావచ్చు కాళేశ్వరంలోని కొన్ని ప్యాకేజీలలో మోటార్లు ఆన్ ఆఫ్ చేయడం ద్వారా అవి టెక్నికల్ గా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎత్తి చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో హెచ్చరించారు. పూర్తిగా ఇప్పటికైనా ఇంజనీరింగ్ టెక్నికల్స్ తెలుసుకొని వాటిని పూర్తి స్థాయిలో నిరంతరం నడిచే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అశాస్త్రీయంగా నడిస్తే చుట్టూ ఊరుకోబోమని కూడా చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా హెచ్చరించారు. ఏదైతే చంద్రలాపూర్లోని 8, 10, 11, 12కు సంబంధించిన ప్యాకేజ్ పంపులు ఆన్ చేయడం ద్వారా టెక్నికల్ గా తో పాటు ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తద్వారా రైతాంగానికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే ఈ ఆన్ ఆఫ్ సిస్టాన్ని ఒకసారి పరిశీలించి పూర్తి స్థాయిలో ఆన్ చేసి ఉంచాల్సిందిగా కోరారు. దేవాలయాలతో పాటు కాళేశ్వరం పంపులకు సంబంధించిన అనేక సందర్భాల్లో కూడా హెచ్చరించిన ప్రభుత్వంలో
ఉల్పు పలుకులేదని సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖలో స్పష్టం చేశారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సంజన. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.